బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణ కేంద్రంలో కేక్ కటింగ్ మరియు మొక్కలు నాటడం జరిగిందని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జూగంటి ప్రభాకర్ రెడ్డి, పట్టణ యువజన విభాగం అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్, కృష్ణ యాదవ్, కుంబాల రవి, గని, శ్రీనివాస్ గౌడ్, మోహన్ రెడ్డి, భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఎందుకంటే మోసపూరితమైన వ్యాఖ్యలు చేసి అధికారంలోకి వచ్చిన గంప గోవర్ధన్ అని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. మా ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కామారెడ్డి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్లు, చెట్లు మొక్కలు నాటడం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మా కార్యాలయం ఆవరణలో చెట్లు నాటి వారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలందరూ సంతోషంతో కేసీఆర్ జన్మదినంలో పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు, మొదటి విడత తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అసూలు బాసిన కేంద్ర ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వాలు అణచివేసి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిన సంగతి తెలుసు. తర్వాత మలి ఉద్యమం 2001 సంవత్సరంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అలు పెరగకుండా తెలంగాణ సాధనే లక్ష్యం అనే ఉద్దేశంతో ముందుకు సాగి, ఒకవేళ నేను తెలంగాణ సాధించకపోతే నన్ను రాళ్లతోని కొట్టి చంపుండని అంత ధైర్యంగా చెప్పి ప్రజలకు చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ తెచ్చినటువంటి మహానేత కేసీఆర్ గారు ఈరోజు వచ్చిన తెలంగాణ ప్రజానీకం మొత్తం కేసీఆర్ నాయకత్వంలోనే ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి జిల్లాలో తిరిగి, ప్రతి గ్రామంలో తిరిగి తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు. వారి చేతిలోనే ప్రభుత్వం పెడితే మా బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారిని 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం చేయనటువంటి పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి పెద్ద ఎత్తునటువంటి చేసినటువంటి నాయకుడు. చరిత్రలో, తెలంగాణ చరిత్రలో కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా సువర్ణ అక్షరాలతోనే లిఖించే విధంగా ఈరోజు వారు చేసిన పనులు మన కళ్ళ పడతా ఉన్నాయి. కళ్ళబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా పచ్చి అబద్ధాలు మాట్లాడి ఈ 15 నెలల కాలంలో ప్రతి వర్గాన్ని, సంక్షేమం ఒక పక్కన, డెవలప్మెంట్ ఒక పక్కన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మోసం చేసినటువంటి పెద్ద మోసకారి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం వహించి మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాగా ఈ రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలో తెచ్చే విధంగా ఈ రోజు మా నేత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు దీక్ష పూనడం జరిగింది. ఈ వచ్చే 3.5 సంవత్సరాలు అందరం కార్యకర్తలం, నాయకులం కొట్లాడి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు నిర్విరామంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, మరొకసారి కేసీఆర్ గారికి కామారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.